అందరికీ నమస్కారం. కోడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి భక్తులందరూ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రకటన వచ్చింది. అసలు ఆ ప్రకటన ఏంటి, దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, కోడంగల్ ఆలయాన్ని దర్శనం కోసం మూసివేస్తున్నారా? దీనికి సింపుల్గా చెప్పాలంటే అవును, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. అసలు అధికారికంగా ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మరి ఆలయ అధికారులించిన ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన విషయమేంటో చూద్దాం. ఈ నోటీసులోని అతి ముఖ్యమైన పాయింట్ ఇదే: మూలవిరాటు దర్శనం. అంటే గర్భగుడిలో ఉండే స్వామివారి దర్శనం కొంతకాలం పాటు నిలిపివేయబోతున్నారు. అంటే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కొన్నాళ్లపాటు ఉండదన్నమాట. ఓకే, దర్శనం ఆపేస్తున్నారంటే మరి చివరిసారి ఎప్పటి వరకు దర్శించుకోవచ్చు? ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. ఇది చాలా స్పష్టంగా చెప్పారు. చివరిసారిగా దర్శనం చేసుకునేందుకు గడువు 2026 ఫిబ్రవరి 24 మంగళవారం సరిగ్గా సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే. ఈ తేదీ, సమయం చాలా ముఖ్యం. చూసారా, ఈ టైం లైన్తో మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పుడు ప్రస్తుతమైతే దర్శనం చేసుకోవచ్చు, కానీ 2026 ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు దర్శనం ఆగిపోతుంది. అప్పటితో క్లోజ్ అనమాట. సరే, అంతా బానే ఉంది, కానీ అసలు ఎందుకు మూసివేస్తున్నారు? ఈ పనులు ఎంతకాలం పడతాయి? ఆ విషయాల్లోకి వెళ్దామిప్పుడు. ఇక్కడ చూడండి, ఈ ప్రాజెక్ట్కి పట్టే సమయం సుమారుగా 2 సంవత్సరాలు. అంటే దాదాపు 2 సంవత్సరాల పాటు ఆలయం మూసి ఉండబోతోంది. అంటే ఇదేదో చిన్న చిన్న రిపేర్లు అనుకోవద్దు. ప్రకటనల్లో చెప్పినట్లే ఏకంగా ఒక కొత్త దేవాలయాన్నే నిర్మించబోతున్నారు. అందుకే ఈ మూసివేత అవసరమయ్యింది. 2 సంవత్సరాలన్నారు. సరే, మరి మళ్ళీ దర్శనాలు ఎప్పుడు మొదలవుతాయి? ఆ సమాచారం కూడా ఇచ్చారు. ఈ స్లైడ్ చూస్తే మనకు పూర్తి టైం లైన్ ఒకేసారి అర్థమైపోతుంది. ఒకవైపు దర్శనాలు ఎప్పుడు ముగుస్తున్నాయో ఉంది, అంటే 2026 ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటలకు. మరోవైపు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో కూడా ఉంది. అదేంటంటే, కొత్త ఆలయ నిర్మాణం పూర్తయ్యాక దీనికి సుమారుగా 2 సంవత్సరాలు పడుతుందని మనం ముందే అనుకున్నాం కదా. సరే, ఇప్పటివరకు మనం తెలుసుకున్న ఈ ముఖ్యమైన ప్రకటనలోని కీలక అంశాలను ఒక్కసారి చకచకా చూసేద్దాం. అసలు ఈ ప్రకటనలో ఉన్న 4 ముఖ్యమైన విషయాలు ఇవి. 1. కోడంగల్ ఆలయ దర్శనం తాత్కాలికంగా ఆగిపోతోంది. 2. చివరి దర్శనం ఫిబ్రవరి 24, 2026 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే. 3. ఎందుకంటే కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 4. ఈ నిర్మాణానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టొచ్చు. చివరిగా ప్రకటనలో ఈ విధంగా కోరారు: ఇట్టి విషయమును భక్తులు గమనించగలరని మనవి. రాబోయే రోజుల్లో కోడంగల్ వెళ్లాలనుకునేవాళ్లు ఈ తేదీలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని తెలిసిన వాళ్ళందరితో పంచుకుంటే వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. ఉయ్యాల